హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఆప్టిట్యూడ్ సిరీస్లో భాగంగా మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీద 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్స్లో కొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని అలాగే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మరికొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని అడిగినప్పుడు మనం సింపుల్గా తక్కువ సమయంలో ఎలా సాల్వ్ చేయాలి. ఏ బాయ్ ఈజ్ లేట్ బై 9 minutes if he walks to school at a speed of 4 km/h. If he walks at a speed of 5 km/h, he arrives 9 minutes early. Find the distance between his school and his home. అంటే ఒక బాయ్ తన ఇంటి నుంచి బయలుదేరాడు 4 km/h స్పీడ్తో వేగంతో నడవడం వల్ల అతను స్కూల్కి 9 minutes అంటే చేరవలసిన టైం కంటే 9 minutes లేట్గా చేరాడు అనమాట. అయితే ఒకవేళ అతను 5 km/h స్పీడ్తో నడిచి ఉంటే అతను 9 minutes ఎర్లీగా చేరేవాడు, అంటే ముందుగానే చేరేవాడు అనమాట. అయితే అతని హోమ్కి అతని హౌస్కి అలాగే స్కూల్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం యూజువల్ వేలో చేయొచ్చు, అట్లాగే ఒక ఫామ్లో ఉపయోగించి కూడా చేయొచ్చు. ఒకసారి 2 ways గురించి మాట్లాడుకోబోయే ముందు దీని వెనుకున్న ఒక కాన్సెప్ట్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని స్కూలు 9 AM చేరుకోవాలనుకుందాం. ఆ బాయ్ ఆ స్కూల్ టైమింగ్కి 9 AM చేరుకున్నట్లయితే మనం కరెక్ట్ టైంకి వెళ్ళాడు అనుకుందాం. అయితే ఇతను 4 km/h నడవడం వల్ల అంటే గంటకి 4 కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల 9 minutes లేట్గా చేరుకున్నాడు. 9 minutes లేట్ అంటే అర్థం ఏంటి? 9 దాటేసిన తర్వాత స్కూల్కి వెళ్ళినట్టే కదా. అంటే ఇతను 9 hours 9 minutesకి స్కూల్కి చేరుకోవడం జరిగిందనమాట. ఒకవేళ అతను 5 km/h అంటే గంటకి 5 kilometers వేగంతో నడిచినట్లయితే 9 minutes ఎర్లీగా చేరుకునేవాడు. అంటే స్కూల్ టైం కంటే ఒక 9 minutes ముందే చేరుకునేవాడు. అంటే ఏ టైం చేరుకున్నట్టు? 8:51కి చేరుకున్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే ఈ 2 టైమ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత మనకి? అంటే యాక్చువల్గా 5 km/hతో నడుచుంటే 8:51 minutesకే స్కూల్కి వెళ్ళేవాడు. కానీ 4 km/h స్పీడ్తో నడవడం వల్ల 9 minutes లేట్ అవడంతో 9 minutesకి చేరుకోవడం జరిగింది. ఇది T1 T2 అనుకున్నట్లయితే వాట్ ఆర్ ఇట్ మేబీ, అది T1 ఇది T2 అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ ఒక 9 minutes, ఇక్కడ ఒక 9 minutes, అంటే 9 + 9 అంటే 18 minutes డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే ఎర్లీ టైంకి లేట్ టైంకి. ఓకే, ఇదే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్స్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ స్పీడ్ నేమో km/hలో ఇవ్వడం జరిగింది, టైం నేమో మినిట్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు టైంని అవర్స్లోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి 2 టైమ్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 18 minutes. ఓకే, మనం టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? T = D/S. ఈ ఫార్ములా ఉపయోగిస్తాం కదా మనం. అంటే యాక్చువల్గా S = D/T, అంటే స్పీడ్ డిస్టెన్స్ బై టైం. దాని నుంచి మనం T = D/S అని రాయొచ్చు. ఇక్కడ మనకి 2 టైమ్స్ ఉన్నాయి, 2 టైమ్స్. ఓకే, వాటి మధ్య ఇంటర్వాల్స్ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది T2 అనుకున్నట్లయితే అంటే T2 - T1 = ఇక్కడ ఎంత? 18 minutes. ఓకే, అంటే మనకి డిస్టెన్స్ అనేది ఇక్కడ కామన్గా ఉంది కదా రెండిట్లోని. కాబట్టి D/S అంటే స్పీడ్లు మారుతాయి మనకి. ఇదేమో S1, ఇది S2 అనుకున్నట్లయితే. ఓకే, ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి T2 అంటే ఏం రాయొచ్చు? D/S2 రాయొచ్చు. అలాగే T1 అంటే D/S1 రాయొచ్చు. ఇది మినిట్స్లో ఉంది కదా, అవర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే మనది ఏం చేయాలి? 1 hourకి 60 minutes కదా, కాబట్టి 60తో డివైడ్ చేసినట్లయితే ఇది అవర్స్లోకి మారుతుంది అనమాట. అంటే ఈ 2 టైమ్స్కి మధ్య డిఫరెన్స్ ఎంతంటే 18/60 hours అనమాట. ఓకే,
ఇప్పుడు మనకి S1 S2లు తెలుసు, 4 కిలోమీటర్స్ అండ్ 5 కిలోమీటర్స్. ఓకే, అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే మనం ఇంకా యాక్చువల్గా దీంట్లో D కామన్ తీయొచ్చు కదా. ఇక్కడ మనకి D కామన్ తీస్తే 1/S2 మైనస్ 1/S1 ఈక్వల్ టు 18/60 అవుతుంది. ఓకే, మనం LCM తీసుకున్నట్లయితే ఏమవుతుంది? D ఇంటూ ఇక్కడ S1 అవుతుంది కదా, S1 మైనస్ S2 బై S1 S2 అవుతుంది. LCM తీసుకున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. 1 ఇంటూ S1 S1, S1 ఇంటూ S2 S2, నెక్స్ట్ S1 ఇంటూ S2 ఆర్ S2 ఇంటూ S1 ఈక్వల్ టు ఇది మనకి ఏమవుతుంది? డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్స్ అవుతుంది కదా. అంటే రెండు టైమ్స్కి మధ్య డిఫరెన్స్ కదా. దాన్ని మనం ఏమందామంటే DT అనుకుందాం. DT అంటే డిఫరెన్స్ ఇన్ టైం అనుకుందాం. అంటే ఈ ప్రాబ్లంలో మనకి 18 మినిట్స్. ఒకసారి మనం ఫార్ములా డిరైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇప్పుడు మనకి D కావాలి కదా. అంటే D ఈక్వల్ టు మనకి ఇది ఒక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ మనం RHSలోకి పంపినట్లయితే అదేమవుతుంది? ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. కాబట్టి DT ఇంటూ ఈ S1 S2 బై ఇది కిందకు వస్తుంది S1 డిఫరెన్స్. అంటే ఈ రెండిట్లో ఏది పెద్దదైతే దానిలో చిన్నదాన్ని మైనస్ చేస్తాం. అంటే కొన్ని సందర్భాల్లో మనకి S1 పెద్ద నెంబర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో S2 పెద్ద నెంబర్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఈ మైనస్ని మనం డిఫరెన్స్గా భావించాలన్నమాట. అంటే డిఫరెన్స్ మనం ఏది ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ అయితే అందులోంచి చిన్న వాల్యూని మైనస్ చేస్తాం, లేకపోతే మనకి నెగిటివ్ నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మనం ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ DT అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 టైమ్స్, అంటే ఎర్లీకి లేట్కి. మనకి ఇందులో 3 కేసెస్ ఉంటాయి. అవేంటంటే మనకి ఈ కేసులో మనకి ఫస్ట్దేమో లేట్, అంటే 4 km/h స్పీడ్తో వెళ్ళడం వల్ల లేట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ కేసు ఏమో లేట్ వచ్చింది. తర్వాత 5 km/hతో నడిచినట్లయితే మనం ఎర్లీగా వెళ్తాం. అంటే ఇది లేట్ ఎర్లీ ఆర్ ఎర్లీ లేట్, రివర్స్లో కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ముందు ఎర్లీ వచ్చి తర్వాత లేట్ అవ్వచ్చు అన్నమాట. ఇదొక కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే రెండు ఎర్లీ అయిపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 km/h స్పీడ్తో వెళ్ళడం వల్ల 5 minutes ఎర్లీగా చేరుకున్నట్లయితే 5 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే 10 minutes ఎర్లీగా చేరుకున్నారు. అంటే ఇట్లా రెండు ఎర్లీ అవ్వచ్చు అనమాట. ఎర్లీ. నెక్స్ట్ రెండు లేట్లు కూడా అవ్వచ్చు అనమాట. ఎలా అడగచ్చు అంటే 4 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం వల్ల ఒక 10 minutes లేట్గా చేరుకున్నట్లయితే, అదే 5 km/h స్పీడ్తో నడిచినట్లయితే ఓన్లీ 3 minutes లేట్గా చేరుకునేవాడు. అంటే ఇక్కడ రెండు కూడా లేట్స్ వచ్చాయి కదా. అంటే ఈ థర్డ్ కేసు ఏంటి మనకి? లేట్. వీటిని బట్టి మనం DT ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఒక లేటు ఒక ఎర్లీ ఉంటే 2 ఇంటర్వల్స్ని ప్లస్ చేయాలి. ఇక్కడ చూడండి 9 minutes లేటు, 9 minutes ఎర్లీ. కాబట్టి మనం 9 + 9 18 వేయడం జరిగింది అనమాట. ఇక్కడ 18 వేయడం జరిగింది. ఓకే, అయితే ఒకవేళ మనకి ఒకటి ఎర్లీ, రెండు కూడా ఎర్లీ అయినప్పుడు మనం మైనస్ చేయాలి. అట్లాగే రెండు లేట్ అయినా సరే మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, రెండు ఆపోజిట్ అయితే, అంటే ఒకటి లేటు ఒకటి ఎర్లీ అయితే మనం ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి 2 ఇంటర్వల్స్ని కూడా. ఇక్కడ ఒకవేళ రెండు ఎర్లీస్ అయినా లేకపోతే రెండు లేట్ అయినా సరే మనం మైనస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే DT ఫైండ్ అవుట్ చేసేటప్పుడు DT అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్స్ అనమాట. టైమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ 9 రెండు మనకు ఆపోజిట్ కాబట్టి ఎడిషన్ చేసాం. అట్లా కాకుండా ఇలా ఇచ్చాడు, బాయ్ 4 km/h వేగంతో నడిచినట్లయితే 5 minutes ఎర్లీగా చేరుకునేవాడు. అదే 5 km/h వేగంతో నడిచినట్లయితే 10 minutes ఎర్లీగా చేరుకునేవాడు. ఇక్కడ రెండు ఎర్లీ కదా, 5 minutes ఎర్లీ, 10 minutes ఎర్లీ. అప్పుడు DT ఏమవుతుంది? రెండు డిఫరెన్స్ చూడాలి. ఏది పెద్ద అయితే అందులోంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి. అంటే 10 - 5 5గా తీసుకోవాలన్నమాట. ఆ 5గా తీసుకుని దాన్ని 60తో డివైడ్ చేస్తే మనకి అవర్స్లోకి మారుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని అంటే మనం ఈ ఫార్ములాని, ఇదేమో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. డిస్టెన్స్ ఈక్వల్ టు
డిటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ టైమ్ ఇంటర్వాల్స్. నెక్స్ట్ S1 ఇంటూ S2. S1 S2 అంటే ఇక్కడ స్పీడ్స్, 2 స్పీడ్స్ ఉంటాయి. ఇక్కడ 4 5 అనేవి S1 S2 అవుతాయి అనమాట. ఇది ప్రాబ్లమ్ని బట్టి మారుతూ ఉంటాయి కదా. ఈ ఫార్ములాని, ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ టైప్లో అడిగిన ఏ ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఆధారంగా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? డిస్టెన్స్ D ఈక్వల్ టు DT అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ టైమ్ ఇంటర్వాల్స్ ఇంటూ S1 ఇంటూ S2 బై S1 డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ అంటే యాక్చువల్గా మైనస్ చేస్తాం. ఈ సింబల్ మనకి డిఫరెన్స్గా రిప్రజెంట్ చేస్తుంది. అంటే S1 పెద్దదైతే S1 నుంచి S2ని మైనస్ చేస్తాం. ఒకవేళ S2 లార్జెస్ట్ నెంబర్ అయితే S2 మైనస్ S1 చేస్తాం. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అట్లాగే రెండు మనకు ఆపోజిట్ అయితే, ఒకటి లేటు ఒకటి ఎర్లీ అయితే ఎడిషన్ చేయాలి. రెండు లేట్ అయినా రెండు ఎర్లీ అయినా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి తెలిసిన ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి DT ఏంటి? 9 + 9 ఇక్కడ కదా. 9 మినిట్స్ లేట్ కానీ అట్లాగే 9 మినిట్స్ ఎర్లీ కానీ. కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి 18 మినిట్స్ అవుతుంది కదా. కాబట్టి DT ప్లేస్లో మనం ఏం రాయాలి? 18 మినిట్స్ రాయాలి. అయితే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మనకి ఇక్కడ స్పీడ్ అనేది km/hలో ఇవ్వడం జరిగింది కాబట్టి టైం మనకు అవర్స్లో ఉండాలి. కానీ ఇవి మినిట్స్ కదా, 9 మినిట్స్ 18 మినిట్స్ అయింది. అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? బై 60 వేసుకుంటే అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. అంటే 18/60 ఇంటూ S1 ఇంటూ S2. S1 ఏంటి? 4 ఇంటూ S2 అంటే 5. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం S1 S2గా తీసుకోవచ్చు. ఓకే, మనం ఇదేంటి? S1కి S2కి ఉన్న డిఫరెన్స్. ఈ రెండిట్లో మనకి ఏది పెద్దదంటే 5 పెద్దది, 4 చిన్నది కదా. కాబట్టి 5 - 4 వేస్తాం అన్నమాట. ఓకే, ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసామంటే మనం లెస్ దాన్ 20 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్లోనే సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 6 టేబుల్ 3 టైమ్స్, 6 టేబుల్ 10 టైమ్స్. ఓకే, 5 టేబుల్ 1 టైమ్, 2 టైమ్స్. అగైన్ 2 టేబుల్ 2 టైమ్స్. ఓకే, ఇంకా మిగిలిన నెంబర్స్ ఏంటి? మనకి న్యూమరేటర్లో 3 × 2 × 1 అంటే 3 2s are 6 బై 5 - 4 అంటే 1. అంటే 1తో దేన్ని డివైడ్ చేస్తున్న దాని వాల్యూలో మార్పు ఉన్నది కదా. ఈక్వల్ టు 6 కిలోమీటర్స్. అంటే అతని యొక్క స్కూల్కి హోమ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతంటే 6 కిలోమీటర్స్. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, మరొక ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ గోస్ టు హిస్ ఆఫీస్ బై స్కూటర్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h అండ్ రీచెస్ 6 minutes ఎర్లీ. ఇఫ్ హీ గోస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h హీ రీచెస్ 5 minutes లేట్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ హిస్ హోమ్. ఓకే, ఒక వ్యక్తి స్కూటర్ మీద వాళ్ళ ఆఫీస్కి 30 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే 6 minutes ఎర్లీగా చేరుకుంటాడు. అదే మనకి 24 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే మనకి 5 minutes లేట్గా చేరుకుంటాడు. అయితే అతని హోమ్కి ఆఫీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఒకటి ఎర్లీ ఒకటి లేట్ ఉంది, ఆపోజిట్. కాబట్టి మనం DT ఎలా వస్తుంది? రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది అనమాట. అంటే డిఫరెన్స్ బిట్వీన్ టైమ్స్. ఇక్కడ మనకి 6 minutes ఒకటి, 5 minutes ఒకటి, అంటే టోటల్ 11 minutes అవుతుంది అనమాట. ఓకే, మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? D ఈక్వల్ టు DT ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. ఓకే, ఒకసారి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనకి 11, ఇది మినిట్స్లో ఉంది కదా, మరి అవర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే బై 60 వేసుకోవాలి. 60 ఇంటూ S1, మీ ఇష్టం. రెండు స్పీడ్స్ ఉన్నాయి కదా మనకి, 30 ఒకటి 24 ఒకటి. కాబట్టి 30 ఇంటూ 24 బై డిఫరెన్స్, రెండింటికి డిఫరెన్స్ అంటే 30 - 24. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు 30 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్ 12 టైమ్స్. అంటే ఇక్కడ మనకి 11 ఉంది ఇంటూ 1 × 12 అవుతుంది బై 30 - 24 6 అవుతుంది. ఓకే, 6 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. అంటే 11 × 2 వచ్చింది. 11 2s are 22 kilometers. అంటే అతని ఆఫీస్కి అట్లాగే అతని ఇంటికి మధ్య దూరం ఎంతంటే మనకి 22 kilometers. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. వెన్ ఏ పర్సన్ రైడ్స్ హిస్ బైసికల్ at a speed of 10 kilometers per hour, he will arrive at his office 6 minutes early. He will arrive 10 minutes early when he increased his speed by 2 kilometers per hour. Find the distance between his home and office. అంటే ఒక వ్యక్తి తన బైసికల్ని 10 kilometers per hourతో రైడ్ చేసినట్లయితే ఆఫీస్కి 6 minutes ఎర్లీగా వెళ్తాడనమాట. ఒకవేళ అతని స్పీడ్ని ఇంకొక 2 kilometers ఇంక్రీజ్ చేసినట్లయితే ఆఫీస్కి అతను 10 minutes ఎర్లీగా వెళ్తాడు. అయితే ఆఫీస్కి అతను హోమ్కి ఉన్న డిస్టెన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 times కూడా ఎర్లీ వచ్చింది కదా, 2 times ఎర్లీ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, మనం టైమ్స్ని మైనస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బై స్పీడ్ 2 అంటే ఇంక్రీజ్డ్ హిజ్ స్పీడ్ 2 అంటే మనం ఇది ఫస్ట్ది S1 తీసుకుంటే ఇది S2 తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ స్పీడ్ బై ఇంక్రీజ్డ్ బై అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దీనికి మనం 2 యాడ్ చేసి 12 తీసుకోవాలి మనం S2గా అనమాట. అంటే ఇక్కడ S1 10 అయితే మనకి S2 12 అవుతుంది. అంటే అతని వేగాన్ని ఇంకో 2 kilometers పెంచడం వలన. అట్లా కాకుండా వెన్ హీ ఇంక్రీజ్డ్ హిజ్ స్పీడ్ 2 అనే వర్డ్ వచ్చినట్లయితే అప్పుడు మనం దీన్నే యాజ్ ఇట్ ఈస్గా S2గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు dt అంటే డిఫరెన్స్ బిట్వీన్ టైమ్స్ ఇంటూ S1 ఇంటూ S2 బై డిఫరెన్స్ బిట్వీన్ S1 అండ్ S2. ఇక్కడ మనకి dt ఏమవుతుంది, రెండు కూడా మనకి ఎర్లీ అనే వచ్చాయి కదా. ఏం చెప్పుకున్నాం, రెండు ఎర్లీ వచ్చినా రెండు లేట్ వచ్చినా సరే మనం మైనస్ చేయాలి. కాబట్టి ఇక్కడ 6 minutes ఇక్కడ 10 minutes అంటే 10లోంచి మనం 6 మైనస్ చేస్తాం ఈక్వల్ టు 4 minutes తీసుకుంటాం అనమాట మనం dt ప్లేస్లో. ఓకే, ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 4 minutes, కానీ మనకి టైం ఎందులో ఉండాలి, అవర్స్లో ఉండాలి. కాబట్టి మనం బై 60 వేస్తాం ఇంటూ మనకి S1 ఎంత అవుతుంది, ఫస్ట్ 10 kilometers కదా, 10 ఇంటూ ఈ స్పీడ్ ఇంకో 2 kilometers పెంచినప్పుడు అంటే 10 + 2 ఏమవుతుంది, 12 అవుతుంది. తర్వాత S1కి S2కి ఉన్న డిఫరెన్స్ రెండిట్లో ఏది పెద్దదైతే అందులోంచి మనం చిన్నదాన్ని మైనస్ చేస్తాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నించినట్లయితే 10 table 1 time 6 times. ఓకే, 6 table 12లో 2 times అంటే ఇక్కడ మనకి 4 ఉంది. అలాగే ఇక్కడ 1 2s are 2 బై 12 - 10 అంటే 2 వస్తుంది. 2లో 2 1 time పోతుంది కదా, 4 1s are 4 అంటే 4 kilometers అనమాట. అంటే అతని హోమ్కి ఆఫీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 4 kilometers. అంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, మరొక ప్రాబ్లం. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్ at a speed of 40 kilometers per hour, he reaches his office late by 11 minutes. అంటే ఒక పర్సన్ 40 kilometers per hour స్పీడ్తో ట్రావెల్ చేసినట్లయితే అతను ఆఫీస్కి 11 minutes లేట్గా చేరుకుంటున్నాడు అనమాట. బట్ ఇఫ్ హీ ట్రావెల్డ్ అట్ 50 kilometers per hour, హీ విల్ లేట్ బై 5 minutes ఓన్లీ. ఒకవేళ అతను 50 kilometers per hour స్పీడ్తో ట్రావెల్ చేసినట్లయితే ఓన్లీ 5 minutes లేట్గా మాత్రమే వెళ్ళేవాడు అనమాట. ద కరెక్ట్ టైమ్ ఇన్ మినిట్స్ టు రీచ్ ద ఆఫీస్ అంటే ఇక్కడ మనం డిస్టెన్స్ కాదు, అంటే మనం కరెక్ట్గా ఎన్ని నిమిషాలు ప్రయాణించినట్లయితే ట్రావెల్ చేసినట్లయితే ఆఫీస్కి చేరుకుంటాడు అతను, అంటే ఆ వ్యక్తి కరెక్ట్గా ఎన్ని నిమిషాల్లో ట్రావెల్ చేస్తే కరెక్ట్ టయానికి చేరుకుంటాడు ఆఫీస్కి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ముందు ప్రాబ్లమ్స్లో మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఒకసారి మనం ఈ ఫామ్లో ఉపయోగించి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని ఉపయోగించి మనకి ఎంత టైంలో ప్రయాణించినట్లయితే అతను ఇన్ టైంలో చేరుకుంటాడో మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, మనకు ఫామ్లో ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు dt ఇంటూ S1 ఇంటూ S2 బై డిఫరెన్స్ బిట్వీన్ S1 అండ్ S2. ఇక్కడ మనకి dt ఎలా తీసుకోవాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ లేట్ వచ్చింది, ఇక్కడ కూడా మనకి లేటే వచ్చింది. ఓకే, కాబట్టి మనం రెండు ఒకటే అయినట్లయితే ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 11 - 5 ఈక్వల్ టు 6 minutes అనమాట. ఇక్కడ dtని మనం 6 minutesగా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా లేట్సే కాబట్టి. ఓకే, మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే dt అంటే మనకి 6 minutes కదా, అయితే దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 60తో డివైడ్ చేయాలి ఇంటూ
ఇప్పుడు స్పీడ్స్, ఫస్ట్ స్పీడ్ ఎంత 40 ఇంటూ సెకండ్ స్పీడ్ 50 బై డిఫరెంట్ బిట్వీన్ టూ స్పీడ్స్. ఇందులో 50 పెద్దది కాబట్టి 50 ముందేసుకుని 50 మైనస్ 40. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 6లో 6 1 టైం పోతుంది. దిస్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఇంటూ 50 బై 50లోంచి మనం 40 మైనస్ చేసినట్లయితే 10 వస్తుంది కదా. 0 0 కట్ చేస్తే 4 5 20 కిలోమీటర్స్. అంటే ఫస్ట్ అతను ఆఫీస్కి అతను హోమ్కి ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం 20 కిలోమీటర్స్. కానీ ఈ 20 కిలోమీటర్స్ని అతను ఎన్ని నిమిషాల్లో ట్రావెల్ చేసినట్లయితే మనకు ఆఫీస్కి ఇన్ టైంలో చేరుకుంటాడో చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మనం ఫస్ట్ స్పీడ్నే తీసుకుందాం. ఫస్ట్ స్పీడ్ ఎంత మనకి 40 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే 1 అవర్కి అతను 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడో కావాలి మనకి. 20 కిలోమీటర్స్ అంటే దీంట్లో హాఫ్ కదా, 40లో హాఫ్ 20 అవుతుంది. కాబట్టి టైం కూడా ఏమవుతుంది, 1 అవర్లో హాఫ్ ఎంత 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కదా. అంటే అతను 40 కిలోమీటర్స్ స్పీడ్తో ట్రావెల్ చేసినట్లయితే అతను ఈ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 30 మినిట్స్ పడుతుంది. కానీ ఈ 30 మినిట్స్లో వెళ్ళినట్లయితే అతను 11 మినిట్స్ లేట్గా వెళ్తున్నాడు ఆఫీస్కి కదా. అంటే మనం ఈ 30లోంచి ఆ 11 మైనస్ చేసినట్లయితే అంటే 19 మినిట్స్ అవుతుంది కదా. అంటే అతను కరెక్ట్గా ఇంటి నుంచి ఆఫీస్కి 19 మినిట్స్ ట్రావెల్ చేసినట్లయితే ఆఫీస్కి ఇన్ టైంలో చేరుకుంటాడు అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ స్పీడ్ని తీసుకున్నాం. ఇక్కడ 40 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 1 అవర్లో 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఎంత, హౌస్కి ఆఫీస్కి ఉన్న డిస్టెన్స్ 20 కిలోమీటర్స్. 1 అవర్లో 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత పడుతుంది, ఈ 20 అనేది 40లో హాఫ్ కదా. కాబట్టి టైం కూడా 1 అవర్లో హాఫ్ టైం పడుతుంది, అంటే 30 మినిట్స్ పడుతుంది. అంటే ఈ 20 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి అతను 30 మినిట్స్ తీసుకున్నాడు ఫస్ట్ స్పీడ్తో. అలా 30 మినిట్స్ తీసుకోవడం వల్ల అతను ఏం చేశాడు, 11 మినిట్స్ లేట్గా చేరుకున్నాడు ఆఫీస్కి. ఇన్ టైంలో చేరుకోవాలంటే ఇంకా 11 మినిట్స్ ముందు చేరుకోవాలి. అంటే ఈ 30లోంచి మనం 11 మైనస్ చేసినట్టయితే 19 మినిట్స్లోనే చేరుకోవాల్సి ఉంటుంది అనమాట ఆఫీస్కి ఇన్ టైంలో చేరుకోవాలంటే. అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం. బై వాకింగ్ ఎట్ 3/4 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ ఏ బాయ్ రీచెస్ హిజ్ స్కూల్ 20 minutes later than usual time. Find the usual time taken by him to reach his school. అంటే ఒక బాయ్ తన యూజువల్ స్పీడ్ కంటే 3/4 పార్ట్ మాత్రమే స్పీడ్తో ట్రావెల్ చేసినట్లయితే అతను స్కూల్కి 20 మినిట్స్ లేట్గా చేరుకుంటున్నాడు యూజువల్ టైం కంటే. అయితే అతని యూజువల్ టైంను మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్కూల్కి చేరుకోవడానికి అతను కరెక్ట్గా ఇన్ టైంలో చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం రేషియో అనే కాన్సెప్ట్ని ఉపయోగించి చేసినట్లయితే చాలా తొందరగా చేయొచ్చు అనమాట ఇంతకుముందు ఉపయోగించిన ఫార్ములా కంటే. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ స్పీడ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3/4 అంటే ఇది యూజువల్ టైం అయితే, ఇది యూజువల్ స్పీడ్ అయితే మనకి ఇది తర్వాత స్పీడ్ అవుతుంది అనమాట. అంటే రెడ్యూస్ చేయబడిన తర్వాత స్పీడ్ అవుతుంది. అంటే ఇది 4:3 అనుకుందాం. ఓకే, మనకి ఎప్పుడైనా సరే స్పీడు టైము రెండు ఒకదానికొకటి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అంటే విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఒక వాల్యూ పెరుగుతూ ఉంటే రెండో వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే మనకి తక్కువ టైం పడుతుంది కదా. కాబట్టి మనకి టైం ఎలా ఉంటుందంటే దీనికి ఇన్వర్స్ రేషియో, దీనికి ఇన్వర్స్ ఏమవుతుంది, మనకి రెసిప్రోకల్ 3/4కి రెసిప్రోకల్ ఏమవుతుంది 4/3 అవుతుంది. మనం రెసిప్రోకల్నే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం అనమాట. కాబట్టి మనకి ఏమవుతుంది అనమాట, ఇది 3:4 అవుతుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేసినట్లయితే మనం ఇన్ టైం చేరుకుంటామంటే ఇప్పుడు మనం ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నామన్నమాట 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం. ఒకవేళ మనం 4 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే మనకి 3 అవర్సే టైం పట్టేది. కానీ మనకి 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేయడం వల్ల మనకి 4 అవర్స్ టైం పట్టింది అనమాట. ఇప్పుడు ఇవి రెండు మనకి టైమ్స్ కదా, ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ ఎంతో చూడండి. 4కి 3కి డిఫరెన్స్ ఎంత 1 కదా. అంటే ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్ టు, అంటే ఈ 1 యూనిట్ మనకి ఎంత ఈక్వల్ అయిందంటే మనకి 20 మినిట్స్ ఈక్వల్ అయింది.
అంటే ఇక్కడ 1 యూనిట్ డిఫరెన్స్ వల్ల మనకి టైంలో 20 మినిట్స్ డిఫరెంట్ వచ్చింది. ఓకే, మనకి యూజువల్ టైం కావాలి. యూజువల్ టైం ఇది కదా మనకి. కాబట్టి మనం 1 యూనిట్ 20 మినిట్స్ అయితే 3 యూనిట్స్ ఏమవుతుంది మనకి 3 × 20 అవుతుంది. అంటే 60 మినిట్స్ అవుతుంది అనమాట. అంటే ఆ బాయ్ ఇన్ టైంలో చేరుకోవడానికి ఎంత టైంలో ట్రావెల్ చేయాలంటే 60 మినిట్స్ టైంలో ట్రావెల్ చేసినట్లయితే స్కూల్కి ఇన్ టైంలో చేరుకుంటాడు అనమాట. అంటే మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. బై వాకింగ్ ఎట్ 6/7 హిజ్ యూజువల్ స్పీడ్ ఏ మ్యాన్ ఈజ్ 12 మినిట్స్ లేట్ టు హిజ్ ఆఫీస్. ద యూజువల్ టైం టేకెన్ టు కవర్ ద డిస్టెన్స్ ఈజ్. ఇక్కడ మనకి ఒక మ్యాన్ తన యూజువల్ స్పీడ్ని రెడ్యూస్ చేశారనమాట. 6/7 పార్ట్కి రెడ్యూస్ చేసినప్పుడు అతను ఆఫీస్కి 12 మినిట్స్ లేట్గా చేరుకున్నాడు. అయితే అతను ఆఫీస్కి చేరుకోవడానికి కరెక్ట్ టైం ఎంత, అంటే ఇన్ టైంలో చేరుకోవడానికి ఎంత టైం తీసుకుంటాడు అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇదే మనం మెథడ్ని అప్లై చేసినట్లయితే వితిన్ సెకండ్లో దీని ఆన్సర్ రాబట్టవచ్చు. ఫస్ట్ మనం స్పీడ్స్కి రేషియో తీసుకున్నట్లయితే ఇది మనకి యూజువల్ స్పీడ్ అయితే ఇది మనకి ఏమవుతుంది రెడ్యూస్ చేయబడిన తర్వాత స్పీడ్ అవుతుంది అనమాట. అంటే 7, 6 వీటికి ఇది స్పీడ్స్కి మధ్య ఉన్న రేషియో అనమాట. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా స్పీడు టైం అనేవి ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అంటే ఇన్వర్స్గా ఉంటాయి. అంటే దాన్నే మనం ఏమంటున్నాము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి మనకి టైం రేషియో ఏమవుతుంది మనకి 6:7 అవుతుంది. ఓకే, అంటే ఇది యూజువల్ టైము, ఇది స్పీడ్ని రెడ్యూస్ చేయబడిన తర్వాత తీసుకున్న టైం అనమాట. ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ ఎంత అంటే 1 యూనిట్. ఓకే, ఇక్కడ 1 యూనిట్కి మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది 12 మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది. అంటే 1 యూనిట్ ఈక్వల్ టు 12 మినిట్స్ డిఫరెన్స్ వచ్చింది. అయితే మనకి యూజువల్ టైం ఎంత ఇక్కడ 6 యూనిట్స్. అప్పుడు 6 యూనిట్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 6 × 12 అవుతుంది అనమాట. 6 12 ఆర్ 72 మినిట్స్ అవుతుంది కదా. మనకి ఈ 72 మినిట్స్ అనేది ఏ ఆప్షన్లో ఉంది మనకి 1 అవర్ 12 మినిట్స్ అనేది 72 మినిట్స్కి ఈక్వల్ కదా. 1 అవర్ అంటే 60 మినిట్స్ ప్లస్ 12 72 మినిట్స్. అట్లాగే ఇక్కడ బి ఆప్షన్లో కూడా 72 మినిట్స్ ఉంది. కాబట్టి మనం ఇట్లాంటి సమయంలో ఏ ఆప్షన్ పెట్టినట్లయితే మనం ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే బి కూడా కరెక్టే. కాబట్టి మనం ఇట్లాంటి సమయంలో సిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఏ బీలలో ఏ ఒక్కటి పెట్టినా మన ఆన్సర్ రాంగ్గానే భావిస్తాం. ఓన్లీ సి పెట్టినప్పుడు మాత్రమే మనకి మార్క్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ టైమ్ అండ్ స్పీడ్లోని మరికొంత భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.